డ్వాక్రా మహిళలు ఓ సైన్యంలా తయారై విపక్షాల కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల 3 విడతలుగా 10,000 రూపాయలు ఇస్తుంటే వైకాపా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్కు ఒక్కొక్కరు 5 రిటర్న్ గిఫ్టులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు కోరారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2వ విడత పసుపు కుంకుమ పథకాన్ని ప్రకటించేందుకు అమరావతిలోని నేలపాడు, కడప, విశాఖల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం మన మధ్య రక్త సంబంధం లేకపోయినా పూర్వజన్మ రుణానుబంధం ఉందన్నారు. అందుకే డ్వాక్రా మహిళల కోసం మరో 10,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల 3 విడతలుగా పంపిణీ చేస్తున్న జగన్ మాత్రం తన సాక్షి పత్రిక ద్వారా విషం చిమ్ముతున్నారని ఆక్షేపించారు. నేను పోస్ట్ డేట్ చెక్కులు ఇచ్చారంట, తప్పంట. నాకు మనసుంది, నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు, అందుకని 3 చెక్కులు మీకు ఇస్తున్నా. ఫిబ్రవరి 1వ తారీఖు డేట్ వేసి 2,500 రూపాయలు ఇస్తున్నా. మార్చి 8వ తారీఖున డేట్ వేసి 3,500 రూపాయలు ఇస్తున్నాను. ఏప్రిల్ 5న డేట్ వేసి 4,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది తప్ప చెల్లెమ్మలు మీరే చెప్పండి. విమర్శించే వాళ్ళని ఏమనాలి? చిత్తుగా చిత్తగొట్టాలి. వీళ్ళకి అసలు ఎందుకు అడుగుతున్నా, నా చెల్లెమ్మలకు డబ్బులు ఇచ్చే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఉందా లేదా? చెల్లెమ్మలు రేపటి నుంచి నేను చూస్తాను. ఒక చెల్లెమ్మ ఇంట్లో వాళ్ళని మార్చాలి, చుట్టుపక్కల ఉండే వాళ్ళు మార్చాలి. డాక్రా సంఘాల్లో ఉండే అందరినీ ఒక సైనికులుగా తయారు చేయాలి. ఎవరైనా మనకు అపోజిషన్ గా మాట్లాడితే వారికి కూడా చెప్పండి, అన్నయ్య ఏం అన్యాయం చేశాడు, నీకు ఇన్ని పనులు చేశాడా లేదా అని నిలదీయమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ప్రజాసేవ చేయాలని ఇది ఉంటే మిమ్మల్ని కూడా రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల నుంచి అన్నిట్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి అన్నయ్య సిద్ధంగా ఉన్నాడని మా చెల్లెమ్మలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు 3 మోదీలు కుట్ర చేస్తున్నారన్న చంద్రబాబు వాటిని తిప్పికొట్టేందుకు ముందుకు రావాలని డ్వాక్రా సంఘాలకు పిలుపునిచ్చారు. 60 సంవత్సరాల్లో పోగొట్టుకున్న ఆస్తిని ఇంకొక 15 సంవత్సరాలు మొత్తం కష్టపడితేనే మళ్ళా మనం రికవర్ అవుతాం. ఈ రోజు నేను ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి చేసి మిమ్మల్ని పైకి తీసుకొస్తే దీన్ని ఎట్టే పరిస్థితుల్లో అడ్డుకోవాలని మనకు అడ్డం పడుతున్నారు. మొన్నే అంటాడు కేసీఆర్ గారు, నాకేదో రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని. ఒక గిఫ్ట్ కి 5 గిఫ్ట్లు ఇవ్వడానికి మా చెల్లెమ్మలు సిద్ధంగా ఉండాలి. ఆయన రావాలంటే ఇక్కడ ఒకరు ఉండాలి. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో కూడా చూసాం, వాళ్ళు అట్నే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి తెలివి, డబ్బులు ఇచ్చి సర్వేలు రాసుకుని మేము గెలుస్తున్నాం అని రాసుకుంటారు. 95 లక్షల మంది డాక్రా సంఘాలు, 55 లక్షల మంది పింఛన్ తీసుకునే వాళ్ళు మన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఓటేసి 25 పార్లమెంట్ సీట్లు గెలవమా అని మిమ్మల్ని అడుగుతున్నాం. రేపు 150, 120 సీట్లు మినిమం గెలిస్తే అప్పుడు మనకు అడ్డం ఉండదు. ఢిల్లీ కూడా దిగొస్తుంది, మన పనులన్నీ సుజావుగా అవుతాయి. అది జరగాలంటే ఈ అన్నయ్య పైన విశ్వాసం పెట్టుకుని మీరు ఆశీర్వదించాలి. 5 ఏళ్లు నేను పనిచేశాను. 75 రోజులు చెల్లెమ్మలో అన్నయ్య కోసం పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా మీరు? కుట్రలో కుతంత్రాన్ని తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? రాష్ట్రంలో మెప్మా సిబ్బంది బాగా పనిచేస్తున్నారని ప్రశంసించిన సీఎం వేతనాలను గతంలో చెప్పిన 20% మరో 10% కలిపి మొత్తం 30% పెంచుతామని విశాఖ సభలో ప్రకటించారు.